తెలంగాణ విశ్వవిద్యాలయంలో డిఎస్సి అభ్యర్థుల ఆందోళన. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలను ప్రస్తుత డిఎస్సిలో జత చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీ గ్రంథాలయ ఆవరణలో సోమవారం అభ్యర్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ మేరకు పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్రంలో చేపట్టిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులలో ఏర్పడిన ఖాళీలను ఈ డిఎస్సికి జత చేసి మెగా డిఎస్సిని ప్రకటించడంతో పాటు డిఎస్సి పరీక్షలను వాయిదా వేసి ప్రిపరేషన్కు 2 నెలల సమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం బీఈడీ పూర్తి చేసుకుంటున్న అభ్యర్థులకు సైతం డిఎస్సి రాసే అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు శ్రీను నాయక్, డిఎస్సి అభ్యర్థులు పెద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే డిఎస్సి ఎగ్జామ్లను నిర్వహించబోతున్నారు కాబట్టి మేము ఈరోజు ఈ కార్యక్రమానికి నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చినాము. ఏవైతే రాష్ట్ర ప్రభుత్వము 10,000 పోస్టులను ప్రకటించారో వాటిని వెంటనే ఇప్పుడు రీసెంట్గా టీచర్ పదోన్నతులు ప్రకటించారు కాబట్టి ఆ పోస్టులో మిగిలి ఉన్న ఏవైతే 10,000 పోస్టులు ఉన్నాయో వాటిని వెంటనే 25,000 పోస్టులను ప్రకటించాలని ఈ సందర్భంగా మేము ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాము. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ప్రధాన కారణం ఈ నిరుద్యోగులే కాబట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయకుండా వారికి అన్ని విధాలుగా ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిని ప్రకటించి ఈ నిరుద్యోగ యువతలకు మద్దతు తెలిపే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారాలు అందించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా వారికి ఏవైతే ఇప్పుడు చాలా వరకు అయితే సిలబస్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆ సిలబస్ను కూడా దృష్టిలో పెట్టుకొని వాటిని 2 నెలల వరకు సన్నద్ధం అయ్యే విధంగా ఎగ్జామ్ను పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. 6300 పోస్టులు పైచిలకు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్యంగా కీలక పాత్ర వహించినటువంటి నిరుద్యోగ యువకులు చాలా కృషి చేయడం జరిగింది. కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే పొరపాట్లు తప్పులు చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే తప్పులు చేయడం జరుగుతుంది. కావున ఈ డిఎస్సి విషయానికి వస్తే ఉన్నటువంటి సిలబస్ని దాదాపుగా 25% పెంచడం జరిగింది. దీనివల్ల విద్యార్థులు ఆందోళనకు గురి చేయడం జరుగుతుంది. అయితే ఇదే విధంగా ఉంటే చాలామంది విద్యార్థులు సకాలంలో సిలబస్ పూర్తిగాక మనస్తాపానికి గురై వేరే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి విద్యార్థుల కృషి ఎంతవరకు అయితే ఉందో ఈ ప్రభుత్వం ఈ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి సిలబస్ సకాలంలో పూర్తి కాదు కాబట్టి ఏవైతే గత కాంగ్రెస్ ప్రభుత్వం రాకన్నా ముందు ప్రతి స్కూల్ని ఓపెన్ చేస్తాం, సింగిల్ టీచర్ ఉన్నా కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి దాదాపుగా 20,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు పదోన్నతుల ద్వారా ఖాళీ అయినటువంటి పోస్టులను వెంటనే ఈ ఉన్నటువంటి పోస్టులను కలిపి మెగా డిఎస్సిని ప్రకటించి అదేవిధంగా ఉన్నటువంటి సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి దాదాపుగా ఒక 3 నెలల సమయం విద్యార్థులకు ఇవ్వాలని మా నిరుద్యోగుల తరపునటువంటి కోరుకుంటున్నాం.